స్టూడెంట్ యొక్క జీవితాన్ని నిర్ణయించేది కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ వచ్చేసరికి ఇప్పుడు స్టూడెంట్ ఒక బ్లాంక్ మైండ్తో వస్తారు. సో ఏం కోర్స్ చేయాలి, వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు మోర్ దెన్ 6-7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్. సో ఒక్కొక్కరు అయితే 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్ కూడా ఉన్నారు. ఈయన శ్రీనివాస్ గారు అని చెప్పి మోర్ దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అక్కడ ఉన్న నవ్య మేడం ఎవరైతే ఉన్నారో ఆమె కౌన్సిలర్, ఆమె కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా షీఈ్ ఆల్సో మోర్ దెన్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరు మినిమం 6 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్. సో వాళ్ళకి అన్ని కంట్రీస్ మీద అవగాహన ఉంటుంది. అండ్ కమింగ్ పర్టికులర్లీ కనుక చూసుకుంటే యూకే చూసుకుంటే, యూకేలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ ఏంటి, ఫీజెస్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏంటి, అండ్ ఆ కోర్సెస్ అయిపోయిన తర్వాత ఉండే ఫుల్ టైమ్ జాబ్స్ ఏంటి, చదువుకునే టైంలో పార్ట్ టైమ్స్ ఉన్న ఆప్షన్స్ ఏంటి. ఓకే, చదువుకునే టైంలో కూడా మనకి ఇలాంటి పార్ట్ టైం యాక్చువల్గా చేసుకుంటూ ఉంటారు. అదంతా కూడా మనకి ఇక్కడ నుంచే వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. సో సజెస్ట్ చేస్తాము ఎట్లా చేస్తారు. తెచ్చుకోవాలి ఏంటి అనే దాని గురించి మనం అనేది వాళ్ళకి ఒక అవగాహన అనేది మనం కల్పించగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు యూకే ఉందనుకోండి, యూకే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంట్రీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు అంటే, యాక్చువల్లీ యూకేలో చూసుకుంటే చదువుకునే టైంలో 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం. ఓకే, సో మనకి వీక్లీ 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం. అండ్ 2 years కోర్స్ ఉంటుంది. 2 years కోర్స్లో 1 year ఎడ్యుకేషన్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. సో ఇంటర్న్షిప్ ఈ కోర్స్ని ఏమంటామంటే మనం 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ ప్రోగ్రామ్ అంటాం. సో ఈ కోర్స్ చూసుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాదాపు ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తారో, అంటే సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారో, అక్కడ ప్లేస్ అయ్యే అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. ఓకే, సో అందుకు స్టూడెంట్స్ తప్పకుండా యూకేలో 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మందికి అవగాహన లేకుండా 1 year మాస్టర్స్ ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుందని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 2 years కనుక తీసుకుంటే ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. సో అది మెయిన్గా ఉండే అడ్వాంటేజ్ అనమాట. అండ్ కమింగ్ టు పార్ట్ టైం విషయానికి వచ్చేసరికి, చదువుకునే టైంలో వీళ్ళకి 2 years ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా ఏంటంటే 9 నెలలు కాలేజ్ ఉంటుంది, 3 months హాలిడేస్ ఉంటాయి. సో ఈ 9 నెలల పాటు లీగల్గా 20 hours పార్ట్ టైం చేయొచ్చు పర్ వీక్, అంటే మంత్లీ 80 hours చేయొచ్చు. అండ్ దాంతోపాటు 10th, 11th, 12th ఈ 3 months కూడా లీగల్గా విత్ యూనివర్సిటీ పర్మిషన్తో ఫుల్ టైం కూడా చేయొచ్చు. నైస్ అండి. ఓకే, మంచి ఆపర్చునిటీ నిజంగా ఇది. సో అది నెక్స్ట్. దాంతోపాటు సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్, పేడ్ ఇంటర్న్షిప్ టైంలో వీ కెన్ డూ యాజ్ అ ఫుల్ టైం వర్క్. పేడ్ ఇంటర్న్షిప్లో మనం ఫుల్ టైం వర్క్ చేయొచ్చు. యూనివర్సిటీస్ కూడా అలో చేస్తున్నాయి, చాలా మంది పిల్లలు చేసుకుంటున్నారు. సో దాంట్లో కూడా మంచి శాలరీ వస్తుంది. సో లోన్ అనేది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్కి చదువు అయిపోయి లోపే లోన్ క్లియర్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ ద యూకే.